తెనాల్లోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు అధ్యాపకులను ఘనంగా సత్కరించారు. మనిషి జీవితంలో ఉపాధ్యాయులు ఎంతో కీలకమని, విద్యార్థులని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే దానిలో ఉపాధ్యాయులు చేసే కృషి అజరామని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల అలాగే ఎన్వీఆర్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రముఖులు మాట్లాడుతూ తరగతి గదుల్లో తలరాతలు మార్చే అధ్యాపకుల యొక్క ఔన్నత్యాన్ని అలాగే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కార్యక్రమానికి ప్రిన్సిపల్ డాక్టర్ కె రవీంద్రనాథ్ అధ్యక్షత వహించగా సిద్ధార్థ కళాశాల పీజీ విభాగ అసిస్టెంట్ ఆచార్యులు టిఎస్ రవికిరణ్, గుడివాడకు చెందిన ఏఎన్ఆర్ కళాశాల రిటైర్డ్ వైస్ ప్రిన్సిపాల్ పావులూరి శ్రీనివాసులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ నన్నపనేని సుధాకర్, ఎన్ సుగుణ, ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనారాయణ, తెలుగు శాఖ అధ్యాపకులు డాక్టర్ టి కళ్యాణ్ కుమార్, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఆయన యొక్క జన్మదినాన్ని ఈ టీచర్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇలాంటి దినోత్సవాలు జరపడానికి కారణం విద్యార్థుల్లో ఉన్నటువంటి అజ్ఞాన ఛాయల్ని తొలగించి విజ్ఞాన దృక్పథంతో భావి భారత పౌరులుగా ఈ దేశంలో, ఈ ప్రపంచంలో మార్గదర్శకులుగా రేపు తీర్చిదిద్దబడతారనే భావంతో ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇలాంటి ఉపాధ్యాయ దినోత్సవాలు జరుపుకోవడంలో మరి ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఉన్నా లేకపోయినా మన భారతదేశంలో ముఖ్యంగా తెనాలి పట్టణంలో ఉన్నటువంటి విఎస్ఆర్ ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ గత కొన్ని సంవత్సరాలుగా కాదు, కాలేజీ పెట్టినప్పటి నుంచి కూడా ఎంతోమంది మహానుభావుల్ని, అజ్ఞానాన్ని పోగొట్టి విజ్ఞానాన్ని అందించినటువంటి గొప్పవారిని మనం ప్రతి సంవత్సరం కూడా సన్మానించుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం సన్మానించడంలో ఒక విశిష్టత ఏంటండి అంటే, మీకులాగా ఒకప్పుడు ఇదే కళాశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థి అయినటువంటి శ్రీనివాసరావు గారికి, అలాగే ఇవాళ ఆధునిక రంగంలో కంప్యూటర్ యుగంలో ఎంతో దూసుకెళ్తున్నటువంటి ఆయన ఆ సేవలు అందిస్తూ కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలందరూ గుర్తించే విధంగా తత్వవేత్తగా, సాహితీవేత్తగా ఎన్నో విధాలుగా మనకు స్ఫూర్తిదాయకంగా అందించే వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం. సరే, మనం ఈ సందర్భంగా ఈరోజు ప్రవాస పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఒక రకంగా సాంకేతిక రకంగా మన కళాశాల స్థాపించుకున్నాం. ఈ మధ్యకాలంలో కొంచెం అయోమయ పరిస్థితిలో పడ్డాం. ఈ సాంకేతిక రంగం, కళాశాలలు, వాటి యొక్క పురోగతి, ప్రగతి ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయనే భావన మనందరికీ కలిగిన సందర్భాల్లో మనం ఎన్నిసార్లు మీటింగ్లో చెప్పుకున్నా, ప్రపంచ దేశాల్లో ఎప్పుడు గుర్తింపు పొందని భారతదేశానికి గుర్తింపు తెచ్చింది ఐటీ రంగం. ఈ ఐటీ రంగం గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రపంచంలో ఉన్న దిగ్గజాల్లో నలుగురిని కొలగా తీసుకుంటే నలుగురు భారతీయులుగా ఉన్నమాట, ఆ నలుగురిలో ఒక వ్యక్తి ఆంధ్రుడిగా ఉన్నమాట మనం గుర్తించలేదు. దీనికి ముఖ్య కారణం భారతదేశానికి ఉన్న హ్యూమన్ రిసోర్సెస్. అంటే యువత ఏ దేశంలో లేనంత యువత భారతదేశంలో ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా భారతదేశంలో ఉన్న యువత అంటే 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసులో ఉన్న సంఖ్యాపరంగా ప్రేమాభిమానాలతో నాకు సీట్ ఇచ్చి ప్రోత్సహించి ఈ కళాశాలలో చదువుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఈ కళాశాల ఫౌండర్ కీర్తిశేషులు నన్నపనేని వెంకట్రావు గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ
మీ అందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి విషయాలు నేను ఇవాళ చెప్పాలనుకుని ప్రిపేర్ అయ్యాను. నేను ప్రిన్సిపల్ గారిని అడిగాను, ఎవరైతే ఈ కళాశాల వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత అత్యున్నతమైన శిఖరాలను అధిరోహించాలనుకుంటారో మీరు అనుకునే సాధిస్తారు. నేను వెళ్ళే నిష్క్రమించే చివరిలో ఫీడ్బ్యాక్ సెషన్లో అడుగుతాను, ఎవరైనా వచ్చి ధైర్యంగా నిలబడి నేను చెప్పినటువంటి విషయాలని ఫీడ్బ్యాక్ కనుక ఇస్తే మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించే స్థితిగా ఉంది అని అనుకుంటే ఒక మీ ప్రిన్సిపల్ గారికి 10 ప్రైజులు ఇచ్చారు. ఖచ్చితంగా మీ ప్రిన్సిపల్ గారి ద్వారా ఆ ప్రైజును అందుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కాబట్టి మరి ఇవాళ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు కాబట్టి గురువును స్తుతించుకోవాలి. గురు చరణములను రాలి శరణందవాలికై సుకృత ఫలముల చూడనిచ్చు గురుని మించిన వాడు లేరయ్యా ఈ ధరణిలోన. గురువు దగ్గరికి వెళ్ళి చరణాలు కళ మీద పడి సుకృత ఫలానికి నాకు అత్యున్నతమైనటువంటి ఫలాలు లేవు అని అడిగితే గురువు ఏం చేస్తాడో నేను మీకు చెప్తా. అందుకనే గురువును మించిన వాడు లేడయా ఈ ధరణిలోనా అని అందరూ అంటారు.